సో ఎగ్జాంపుల్ ఏంటో జాగ్రత్తగా చూడండి. డిటర్మైన్ ఏపీ హూజ్ థర్డ్ టర్మ్. ఏపీలో థర్డ్ టర్మ్ అంట 5 అంట, 7th టర్మ్ అంట 9 అంట. అయితే మనకేమన్నాడు, డిటర్మైన్ ద ఏపీని కనుగొనమన్నాడు. సో ఏపీలో థర్డ్ టర్మ్ ఇచ్చాడు, 7th టర్మ్ ఇచ్చాడు. అయితే ఏపీ ఏమవుతుంది అని అడిగాడు. ఓకేనా. ఏపీ మనకు రాయాలి అంటే ఫస్ట్ టర్మ్ తెలియాలి, కామన్ డిఫరెన్స్ తెలియాలి. సో ఈ రెండింటిని ఉపయోగించి ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ కట్టాలి, కామన్ డిఫరెన్స్ డి వాల్యూ కూడా కట్టాలి. ఓకేనా. సో సొల్యూషన్ అని రాయండి నాన్న. సొల్యూషన్ గివెన్ ఇచ్చింది నాన్న, థర్డ్ టర్మ్ ఇచ్చాడు కదా. సో థర్డ్ టర్మ్నే A3 అంటాం. A3 ఫార్ములా ఏంటి, A+2D అంతేనా. ఎందుకు, ఏదైనా ఫార్ములాకి A+n-1 × D కదా. ఇక్కడ థర్డ్ టర్మ్ అంటే 3, 3 - 1 అంటే 2, 2Dయే కదా. ఇదిగోండి 2D రాసా. ఓకేనా. సో ఈ థర్డ్ టర్మ్ ఏంటన్నా A+2D. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, A+2D వాల్యూ 5 ఇచ్చాడు నాన్న. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో తర్వాత ఇంకో టర్మ్ ఏమి ఇచ్చాడు, 7th టర్మ్ ఇచ్చాడు. 7th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, 7th టర్మ్ అంటే A7. దీన్ని ఎలా రాస్తాం, A+6D. A+6D ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 9 ఇచ్చాడు నాన్న. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, డి వాల్యూ కూడా వస్తుంది. ఏ డి వాల్యూ వస్తే మనకు కావాల్సిన ఏపీ అనేది డిటర్మైన్ చేయొచ్చు. ఓకేనా. సో నేనేం చేస్తున్నానంటే సాల్వ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. 1, 2 ఈక్వేషన్ సాల్వ్ చేయగా, ఒకటో ఈక్వేషన్ ఏంటి, A+2D ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. రెండో ఈక్వేషన్ ఏంటి, A+6D ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇవేనా వాడు ఇచ్చిన రెండు ఈక్వేషన్స్. ఇదిగోండి A+2D ఈజ్ ఈక్వల్ 5, A+6D ఈజ్ ఈక్వల్ 9. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఏ డి వాల్యూలు తీసుకొస్తున్నాం. రెండు ఒక దాంట్లో ఒకటి తీసివేస్తున్నాను అన్న. తీసివేసేటప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. 2D నుంచి 6D తీస్తే -4D ఈజ్ ఈక్వల్ టు 5 నుంచి 9 పోతే -4. సో ఈ 4 క్యాన్సిల్ అయింది నాన్న. 4D ఈజ్ ఈక్వల్ టు 4. 4D ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 4. సో ఇప్పుడు డి వాల్యూ కావాలనుకుంటే ఈ 4 ఇటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి 4/4 1 నాన్న. సో మనకి డి వాల్యూ వచ్చేసింది. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, 1 వచ్చింది. ఈ 1ని ఫస్ట్ రెండు ఈక్వేషన్లో ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకేనా. సో నేనేం రాస్తున్నానంటే సబ్స్టిట్యూట్ డి ఇన్ను ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అన్న. సో ఈక్వేషన్ నెంబర్ 1 A+2D ఈజ్ ఈక్వల్ 5 ఇదే కదా. సో A+2D వాల్యూ 1 నాన్న ఈజ్ ఈక్వల్ టు 5 నాన్న. చూడండి ఈ 2 1s ఎంత నాన్న, 2 వస్తుంది. ఇది +2 అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, -2 అవుతుంది. కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 5 - 2. సో 5లో 2 పోతే ఎంత నాన్న, 3. సో ఏ వాల్యూ ఏమో 3 వచ్చింది, డి వాల్యూ ఏమో 1 వచ్చింది. సో వీటిని ఉపయోగించుకొని మనము ఏపీని ఇప్పుడు రాయాలి. సో మనం ఏం రాస్తామంటే రిక్వైర్డ్ ఏపీ అంటే కావలసిన ఏపీ. రిక్వైర్డ్ ఏపీ ఈజ్ నాన్న, ఏ అంటే ఫస్ట్ టర్మే కదా. సో ఫస్ట్ టర్మ్ 3. తర్వాత నుంచి కామన్ డిఫరెన్స్ 1 1 1 అన్నిటిని కలుపుకొని వెళ్ళాలి. 3 + 1 ఎంత నాన్న, 4. 4 + 1 ఎంత నాన్న, 5. 5 + 1 ఎంత నాన్న, 6. ఇలాగ వెళ్తుంది. ఇదే మనకు కావాల్సినటువంటి ఏపీ. ఓకేనా. సో మనకి థర్డ్ టర్మ్ ఇచ్చాడు, అదేవిధంగా 7th టర్మ్ ఇచ్చాడు. ఈ రెండు టర్మ్స్ను ఉపయోగించి ఏ డి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసి వాడు ఏదైతే డిటర్మైన్ చేయమన్నాడో ఆ డిటర్మైన్ చేయమన్నటువంటి ఏపీని మనం రాసేస్తాం. ఓకేనా. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం నాన్న. ఇక ఇందులో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి నాన్న, ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి నెక్స్ట్ ఎగ్జాంపుల్.
సో ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి నాన్న. క్వశ్చన్ నేను చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. చెక్ వెదర్ 301 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద నెంబర్స్ 5, 11, 17, 23. 5, 11, 17, 23లో 301 అనేది ఒక టర్మ్ అవుతుందా లేదో చెక్ చేయమన్నాడు. ఓకేనా? సో సొల్యూషన్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ గివెన్ నెంబర్స్ అని రాయండి నాన్న. గివెన్ నంబర్స్. నాన్న ఇక్కడ ఏపీ అని ఆడు ఇవ్వలే, నంబర్స్ అని ఇచ్చాడు. అందుకే నేను గివెన్ ఏపీ అని రాయకుండా గివెన్ నెంబర్స్ అని రాస్తున్నాను. ఓకేనా? సో గివెన్ నెంబర్స్ ఏమేమి ఇచ్చాడు? 5, 11, 17, 23 అండ్ సో ఆన్. ఇది ఇచ్చాడు నాన్న. కాబట్టి హియర్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది నాన్న? 5 అవుతుంది. అదేవిధంగా డి వాల్యూ ఎంత అవుతుంది నాన్న? A2 మైనస్ A1 కదా. 11 మైనస్ 5. 11 మైనస్ 5 అంటే ఎంత? 6. చూడండి అన్నిట్లో 6ఏ. 11లో 5 6, 17లో 11 6, 23లో 17 తీస్తే 6. సో కామన్ డిఫరెన్స్ 6 వచ్చింది, ఏ ఏమో 5 వచ్చింది. అయితే 301 అనేది ఇందులో ఉంటుందా ఉండదా అని అడిగాడు. టర్మ్ అవుతుందా లేదా అని అడిగాడు. ఓకేనా? సో చూడండి, let 301 is the term of AP. ఇది ఏపీలో ఒక టర్మ్ అయితే, 301 అనేది ఏపీలో ఒక టర్మ్ అయితే, సో ఎన్నో టర్మ్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటాం? ఏఎన్ అనుకుంటాం. ఓకేనా? సో ఏఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 301 అవుతుంది. సో ఏఎన్ అనేది ఎన్నో టర్మో తెలియదు కాబట్టి ఆ 301ని ఏఎన్ అనుకున్నా. 301 ఎన్నో టర్మో మనకు తెలియకపోతే మనం ఏమనుకుంటాం? ఏఎన్ అనుకుంటాం. ఓకేనా? సో ఏఎన్కి ఫార్ములా మీ అందరికీ తెలుసు. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 301 అయితే ఏఎన్కి ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి బై ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా ఏఎన్కి ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు 301కి ఈక్వల్ చేస్తున్నాం. సో ఏ వాల్యూ మనకు వచ్చింది? ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకేనా? ఇదిగోండి, ఏ వాల్యూ ఏమో 5, డి వాల్యూ ఏమో 6. ఓకేనా? సో ఈ రెండు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏ 5, ఎన్ ఎన్నో టర్మో మనకు తెలియదు కాబట్టి ఎన్ వాల్యూ మరి ఇయ్యం. డి వాల్యూ 6 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 301 అన్న. సో ఇప్పుడు ఆ 6తో దాన్ని మల్టిప్లై చేయండి. 5, 6 n జా 6n మైనస్ 6 1 జా 6 ఈజ్ ఈక్వల్ టు 301. ఓకేనా? సో చూడండి, 5 ప్లస్ 6n మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 301. నాన్న ఇది మైనస్ 6, ఇది ప్లస్ 5. మైనస్ 6 ప్లస్ 5. సో జాగ్రత్తగా చూడండి, 6n అలాగే రాశాను. ఈ 5 నుంచి మైనస్ 6 తీస్తే మైనస్ 1 నాన్న ఈజ్ ఈక్వల్ టు 301. ఓకేనా? ఈ మైనస్ 1 అటువైపు వెళ్తే ఏమవుతుంది నాన్న? ప్లస్ 1 అవుతుంది. కాబట్టి 6n ఈజ్ ఈక్వల్ టు 301 ప్లస్ 1 నాన్న. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, 6n ఈజ్ ఈక్వల్ టు 301కి 1 కలిపితే 302 నాన్న. 302. ఇక్కడ 6n అని మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. ఓకేనా? సో నేను అదే చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. n ఈజ్ ఈక్వల్ టు 302/6 నాన్న. ఇవి రెండు సెకండ్ టేబుల్లో పోతాయి. 2 1 జా 2 5 జా 2 1 జా బై 2 3 జా. సో ఇంకా ఇది దీంతో తెగదు నాన్న. సో 151/3. ఇది పాజిటివ్ ఇంటిజర్ కాదు కాబట్టి, కరెక్ట్ అయిన ఇంటిజర్ కాదు కాబట్టి 301 అనేది ఈ ఏపీలో ఉండదు. ఓకేనా? సో అదే రాస్తున్నాను చూడండి. మనకి క్యాన్సిల్ అయిపోయి ఒక పాజిటివ్ నెంబర్ వస్తే పాజిటివ్ రానియని నెగిటివ్ నెంబర్ అవ్వండి. ఇది ఒక రేషనల్ నెంబర్, ఇంటిజర్ కాదు కాబట్టి మనకి ఇది ఏపీలో ఉండదు. ఆ టర్మే రాస్తున్నాను. దేర్ఫోర్ ద నెంబర్ లేకపోతే సింపుల్గా ఏం రాస్తారంటే దేర్ఫోర్ n ఈజ్ నాట్ అన్ ఇంటిజర్. n అనేది ఇంటిజర్ కాదు కాబట్టి సో ద గివెన్ నంబర్ ఎంత ఇచ్చాడు వాడు? గివెన్ నెంబర్ ఎంత ఇచ్చాడు? 301 ఇచ్చాడు. ద గివెన్ నంబర్ 301 ఈజ్ నాట్
ద టర్మ్ ఆఫ్ ఏపీ, అది ఏపీలో ఒక పదం అవ్వదు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ కూడా చాలా సింపుల్గానే ఉంది, రాసేసాం. ఒకవేళ దీనికి ఇది క్యాన్సిల్ అయ్యి ఏదో ఒక నెంబర్ వస్తే ఆ నెంబరే అది ఎన్నో టర్మ్నో మనకు తెలియజేస్తుంది. ఓకేనా?